చాలామందికి వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద స్క్రీన్ మీద మూవీ చూడాలనే కోరుకుంటుంది. అంత పెద్ద స్క్రీన్ మనము టీవీ కొన్నామని చూస్తే టీవీ ఏమో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 ఇంచెస్ టీవీ అనుకుంటే మనకి 2 lakhs 3 lakhs 4 lakhs ఇలా ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో అంత బడ్జెట్ మనం పెట్టగలమా అంటే పెట్టలేము. సో అప్పుడు మనకి ఆల్టర్నేటివ్గా కనిపించే ఇంకొక గ్యాడ్జెట్ ఏంటి, ప్రొజెక్టర్. సో ప్రొజెక్టర్ అయితే మనకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకే మీకు 100 ఇంచెస్ స్క్రీన్తో అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో అప్పుడు మనకి ఈజీ బై ఆప్షన్ కాబట్టి అది చాలామంది దాన్ని కొనడానికి అయితే చూస్తారు. ఇదే సమయంలో మేజర్గా చాలామంది చేసే తప్పు ఏంటి అని అంటే, అది కొందామని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో వెంటనే ఫోన్ ఓపెన్ చేసి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేదా గూగుల్ కానీ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి కొన్ని ప్రొజెక్టర్స్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేయగానే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది 4K నేటివ్లీ, ఏఏ అప్ స్కేలింగు, 1080p ఏఏ అప్ స్కేలింగు, 2K ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ చూసేసి మోసపోయి వెంటనే ఒక ప్రొజెక్టర్ అయితే తీసేసుకోగానే ఒక మూవీ ప్లే చేద్దామని ప్లే చేస్తారు. తీరా ఇంటి దగ్గరికి వచ్చి ఆ మూవీ ప్లే చేయగానే ఆ క్వాలిటీ అనేది మీకు అస్సలు నచ్చదు. ఎందుకు అనంటే మీరేం తెలియకుండా ఆ ప్రొజెక్టర్ని తీసుకున్నారు కాబట్టి. సో ఇట్లా చాలామంది అయితే ఫేస్ చేశారు. ఇంకొంతమందికి అయితే నెట్ఫ్లిక్స్ సరిగా పనిచేయకపోవడం, ఇంకొంతమందికి గేమింగ్ ల్యాగ్ ఉండడం, ఇంకొంతమందికి యూఐఏ ల్యాగ్ ఉండడం, ఇంకొంతమందికి అసలు సర్వీస్ సెంటర్లే లేకపోవడం, ఇంకా కొంతమందికి అయితే ఒక 10-15 రోజులు పనిచేసిన తర్వాత ఆగిపోవడం, ఎవరినన్నా దాని గురించి ఎంక్వైరీ చేద్దామంటే అసలు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలా చాలా అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు చాలామంది ప్రాబ్లమ్స్. ఇలా మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు కనుక ఫస్ట్ టైం ప్రొజెక్టర్ బై చేస్తున్నారు అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది పర్పస్. మనం ఏ పర్పస్ మీద తీసుకుంటున్నామో అనేది అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. కొంతమంది ఏమో మూవీస్ కోసం చూస్తారు, ఇంకొంతమంది గేమింగ్ కోసం తీసుకుంటారు, ఇంకొంతమంది ఆఫీస్ కోసం తీసుకుంటారు, ఇంకొంతమంది స్కూల్స్ కోసం తీసుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం అయితే ఉంటుంది. అందరికీ ఒకే టైప్ ఆఫ్ ప్రొజెక్టర్స్ అయితే పనికిరావు. ఖచ్చితంగా మీ అవసరాన్ని బట్టి అయితే తీసుకోండి. ఎందుకు అని అంటే ఇక్కడ మీకు బ్రైట్నెస్ కానీ, రెజల్యూషన్ కానీ, స్పీకర్స్ కానీ వీటన్నిటి మీద ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీ అవసరాన్ని బట్టి తీసుకుంటేనే మీరు ఒక మంచి ప్రొజెక్టర్ తీసుకోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లుమిన్స్, అదే మనం బ్రైట్నెస్ అంటాం కదా. సో అదైతే ఖచ్చితంగా చూడాలి. చాలామంది లుమిన్స్లో చెప్తారు, బట్ మనం చూడాల్సింది మాత్రం యాన్సీ లుమిన్స్లో చూడాల్సి ఉంటుంది. చాలా కంపెనీలు కనుక చూసుకున్నట్లయితే 8,000 నిట్స్ 10,000 లుమిన్స్ అనేది చెప్తూ ఉంటాయన్నమాట. బట్ అంత లుమిన్స్ రియల్ టైంలో వర్క్ అవుతాయంటే అంత లుమిన్స్ అయితే మీకు వర్క్ అవ్వవు. బట్ మీరు ఎప్పుడు కూడా యాన్సీ లుమిన్స్ ఎంత ఉంది అనేది మాత్రమే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మనకి లుమియో నుంచి అయితే చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. లుమియో నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆర్క్ 5, ఆర్క్ 7 అనే మోడల్స్ ఉంటాయి. ఆర్క్ 5 వచ్చేటప్పుడు మీకు 100 నిట్స్తో వస్తుంది, ఆర్క్ 7 వచ్చేటప్పటికి 200 నిట్స్తో వస్తుంది. ఏంటి దానికి దీనికి అంటే వెరీ లో ఉన్నప్పటికీ కూడా రియల్ టైంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రెండు కూడా 1080p ప్రొజెక్టర్లే. అలా మీకు యాన్సీ లుమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కరెక్ట్గా చెప్పే కంపెనీనే నమ్మండి, మీరు మోసపోవద్దు. లుమిన్స్ విషయంలో మాత్రం యాన్సీ లుమిన్స్ మాత్రమే చూడండి. మీరు ఒకవేళ డార్క్ రూమ్ ఉంది, ఆ డార్క్ రూమ్ కోసం నేను ఒక మంచి ప్రొజెక్టర్ చూస్తున్నా అంటే, మీరు ఒకవేళ డార్క్ రూమ్ కోసం చూస్తున్నారు అనుకోండి, సో డార్క్ రూమ్కి అయితే మీకు ఎక్కువ లుమిన్స్ అవసరం లేదు. అప్పుడు మీకు యాన్సీ లుమిన్స్ అనేది 200 నుంచి 300 యాన్సీ లుమిన్స్ ఉంటే సరిపోతుంది. లేదు నేను కొంచెం వెళ్తుండేటువంటి రూమ్ కోసం చూస్తున్నా అంటే మీకు 400 యాన్సీ లుమిన్స్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్. లేదు నేను ఆఫీస్ కోసం చూస్తున్నా, లేదంటే నాకు ఒక క్లాస్ రూమ్ కోసం చూస్తున్నా, నేను స్కూల్కో కాలేజ్కో ఒక క్లాస్ రూమ్ కోసం చూస్తున్నా అంటే మీకు 500 యాన్సీ లుమిన్స్ అయితే ఖచ్చితంగా ఉండేలాగైతే చూసుకోండి. అప్పుడే మీకు బ్రైట్నెస్ సరిపోతుంది. లేదంటే మీకు బ్రైట్నెస్ అయితే సరిపోదు. వాళ్ళు చెప్పినట్లు మీరు ఆ లుమిన్స్ అనేవి 8,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 15,000 ఉన్నాయి అనేది అలా చూడొద్దు. యాన్సీ లుమిన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2026లోకి వచ్చేటప్పటికి చాలామంది స్టిల్ 720p ప్రొజెక్టర్లు అయితే కొంటున్నారు. నన్ను మొన్న కూడా ఎవరో అడిగారనమాట, 5,000లో వస్తుంది, 6,000లో వస్తుంది ప్రొజెక్టర్, తీసుకోమా చాలా పాకెట్ సైజులో ఉంది అని అంటే అసలు మీరు తీసుకోవద్దు. ఎప్పుడు కూడా నేటివ్లీ 1080p అట్లీస్ట్ ఉంటేనే అక్కడి నుంచి ప్రొజెక్టర్ మీరు బై చేయండి. అంతే తప్ప అంతకంటే తక్కువ ఉంటే మీరు అస్సలు బై చేయొద్దు. అది కూడా మీకు 10,000 రూపాయలలోపు ఏవైతే ప్రొజెక్టర్లు ఉంటాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 720pలోనే వస్తాయి. వాళ్ళు 1080p అని చెప్పినా సరే మీకు 720pలోనే వస్తాయి. అట్లీస్ట్ కొంచెం ప్రైస్ బకెట్ అనేది కొంచెం పెట్టుకోవడానికి అయితే చూడండి. ఎందుకంటే వాటిలో పిక్సెల్స్ సరిగా ఉండవు మీకు. అదే మీరు 10,000 రూపాయలు పైన పెట్టారనుకోండి, 1080p నేటివ్లో ఉందనుకోండి, పిక్సెల్స్ మీకు స్పష్టంగా కనిపిస్తాయి. దానివల్ల క్లారిటీ చాలా బాగుంటుందన్నమాట. మ్యాక్సిమం ఈ లో పిక్సెల్స్ ఉండే ఈ 720p ఉండేటువంటి ఏదైతే ప్రొజెక్టర్లు ఉన్నాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. దానివల్ల మీ ఐ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రో రేషియో, అంటే మీ రూమ్ సైజ్ ఏదైతే ఉందో మీ రూమ్ సైజుకి అది త్రో చేయగలుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. కొన్ని
ఎలా ఉంటాయంటే ప్రొజెక్టర్లు చాలా దూరం పెట్టాలి, కొన్ని ఏమో దగ్గర నుంచి పెట్టినా సరే 200 ఇంచెస్ వరకు కూడా మనకి స్క్రీన్ అయితే ఇస్తాయి అనమాట. సో ఇలా మీరు మీ స్క్రీన్ దగ్గర నుంచి ఎంత దూరం పెడుతున్నారు, ఆ దూరంకి ఆ ప్రొజెక్షన్ ఎంత చేయగలుగుతుంది అనేది ఖచ్చితంగా చూసుకోండి. అక్కడ డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు 100 ఇంచెస్ రావాలంటే మీరు ఎంత దూరం పెట్టాలి, 200 ఇంచెస్ రావాలంటే ఎంత దూరం పెట్టాలి, ఇలా ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. దానికి తగ్గట్టు అయితే చూసుకోండి. షార్ట్ త్రో ఉండేది ఎక్కువ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే మీకు ఇప్పుడు పెద్ద రూమ్ ఉండొచ్చు, రేపు పొద్దున మీరు చిన్న రూమ్లో పెట్టుకోవాల్సి రావచ్చు. సో మీకు ఖచ్చితంగా షార్ట్ త్రో ఉండేది అయితే చూసుకోండి. అదే మీరు లాంగ్ త్రో ఉండేది తీసుకున్నారనుకోండి, షార్ట్ త్రోకి తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళలేరు. అదే మీరు షార్ట్ త్రో ఉండేది తీసుకున్నారనుకోండి, లాంగ్ త్రో వేసుకుంటే ఇంకొంచెం పెద్దదిగా వస్తుంది. సో ఖచ్చితంగా మీకు షార్ట్ త్రో ఉండేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్పుట్ ల్యాగ్. ఏంటి ఇన్పుట్ ల్యాగ్ అంటే, సో ఎవరైతే గేమింగ్ ఆడుతుంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. పర్టికులర్గా చెప్పాలంటే గేమర్స్ కోసం, ఎవరైతే ప్రొజెక్టర్ గేమింగ్ కోసం తీసుకుంటారో పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం, వాళ్ళ కోసం. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే గేమింగ్లో ఈ ప్రొజెక్టర్ దగ్గర ఇలా కన్సోల్ మనం నొక్కిన తర్వాత మనం కన్సోల్ నొక్కి నెక్స్ట్ బటన్ నొక్కితే అప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి స్క్రీన్లో. సో అంత ల్యాగ్ అయితే ఉంటుంది. అలా ల్యాగ్ అవ్వకుండా ఉండేలాగైతే చూసుకోండి. మనం లేటెన్సీ ఎంత ఉంది, మనం నొక్కిన తర్వాత మనకి లేటెన్సీ ఎంత ఉందనేది ఖచ్చితంగా చూసుకోండి. లేటెన్సీని బట్టే మీ ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుందనమాట. అండ్ పర్టికులర్గా మీకు దాంట్లో గేమింగ్ మోడ్ ఉందా లేదా, ఇది పర్టికులర్గా చూడండి. గేమింగ్ మోడ్ ఉంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లేదంటే మీరు ఒకసారి నొక్కుతారు, అక్కడ ఇంకొకసారి రియాక్ట్ అయితే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క ఆడియో క్వాలిటీ. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొజెక్టర్లో ఇచ్చేటువంటి ఆడియో క్వాలిటీ మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అట్లీస్ట్ మీరు వినడానికైనా మీకు బేసిక్గా ఉంటే చాలు. కానీ మీరు ప్రొజెక్టర్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక సౌండ్ బార్ మీరు కొనుక్కునేలాగైతే చూసుకోండి. ఒకవేళ మీరు ప్రొజెక్టర్ కొన్నారు, దానికి ఒక హెచ్డిఎంఐ పోర్ట్ లేదనుకోండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. హెచ్డిఎంఐ పోర్ట్ ఉండాలి, ఏఆర్సీ పోర్ట్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. హెచ్డిఎంఐ పోర్ట్ ఉన్నా సరే ఏఆర్సీ పోర్ట్ అయితే ఉండాలి, దాంతోపాటు బ్లూటూత్ అయితే ఉండాలి. ఇంకా మీకు 3.5mm జాక్ ఉందో లేదో అది కూడా ఖచ్చితంగా చెక్ చేయండి. కొన్నిటికైతే ఉండదు, 3.5mm జాక్ ఉంటే ఇంకా బెటరు. ఇంకా మీకు సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి, నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో అలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయనుకోండి మీకు బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వైడ్ 1 L1 సపోర్ట్ లేదనుకోండి, మీకు చాలా వరకు 480pలో అట్లా ప్లే అవుతూ ఉంటాయి. అదే మీరు వైడ్ 1 L1 సపోర్ట్ ఉందనుకోండి, మంచి క్వాలిటీలో వస్తాయన్నమాట. ఎందుకంటే అఫీషియల్ సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ ప్రొజెక్టర్కి మాత్రమే ఈ అఫీషియల్ సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు. మంచి క్వాలిటీలో అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ ఏంటి అంటే, మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం బయర్ అనుకుంటే మాత్రం హై బడ్జెట్లోకి వెళ్ళైతే తీసుకోవద్దు. మినిమం బేసిక్ బడ్జెట్లో తీసుకోండి. అట్లీస్ట్ మీకు ఒక 13,000 15,000 ఆ బడ్జెట్లో తీసుకోండి. లేదు ఇంకొంచెం నేను పెట్టుకోగలను అనుకుంటే 20-25,000 రూపీస్ వరకు వెళ్ళండి, మ్యాక్స్ 25,000. ఇంకా నేను పెట్టుకోగలను అనుకుంటే 30,000. అంతేగాని మీరు అంతకు మించి అయితే వెళ్ళొద్దు. ఒక ప్రొజెక్టర్ మీరు వాడిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది, ఎలా ఉంది ఏంటి, అసలు ప్రొజెక్టర్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ప్రొజెక్టర్ యాన్సీ లూమియన్స్ ఎలా పనిచేస్తుంది, బ్రైట్నెస్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎంత డిస్టెన్స్ పెడితే ఎంత వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఆ తర్వాత మీరు పెద్ద ప్రొజెక్టర్ కొనడానికి ఇది మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్గా. సో అందుకే ఫస్ట్ టైం మీరు ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి బాధపడిపోతారు, అది బాగాలేదంటే. అదే మీరు ఫస్ట్ టైం కొంచెం తక్కువ పెట్టుకున్నారనుకోండి, మీరు ఏ బడ్జెట్కి వెళ్ళాలనేది మీకు ఒక మైండ్లో ఒక అవగాహన అయితే వస్తుంది. నేనైతే స్ట్రిక్ట్లీ రికమెండ్ చేస్తే ఒక 13,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నా రికమెండేషన్స్ వచ్చేటప్పటికి మీకు పిక్సాపాక్ పవర్ లాంటి ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో వాటిని అయితే తీసుకోవచ్చు. వాటిలో మీకు సర్టిఫికేషన్ కూడా ఉంది, మీరు వాటిని అయితే తీసుకోవచ్చు. అంటే ఫుల్ హెచ్డి రిజల్యూషన్లో వస్తుంది, అంటే సౌండ్ కూడా బాగానే ఉంటుంది. అలాంటివి ఆ బడ్జెట్లో, నేను ఇక్కడ ఆ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే వాటిని అయితే కన్సిడర్ చేయండి. లేదు నాకు ఇంకా ఏమన్నా మంచి చెప్పన్నా అని అంటే మాత్రం డిస్క్రిప్షన్లో మంచి ప్రొజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ నుంచి. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే మాత్రం ఆల్రెడీ మీకు కింద లింక్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ బడ్జెట్కి తగ్గట్టే వెళ్ళండి. నాకు ఎక్కువ కావాలని చెప్పేసి మీరు పైకైతే వెళ్ళొద్దు. ఖచ్చితంగా మీకు సర్వీస్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు చాలామంది ప్రొజెక్టర్స్ అమ్మేస్తూ ఉన్నారు. మీరు మార్కెట్లో చూస్తే లేదా యూట్యూబ్లో చూసినా సరే, ఇన్స్టాగ్రామ్లో చూసినా సరే ప్రొజెక్టర్స్ మీకు విచ్చలవిడిగా దొరికేస్తున్నాయి. 5,000కి 6,000 రూపాయలకి 7,000 రూపాయలు కూడా దొరికేస్తున్నాయి. నేను చూశాను 4,000 రూపాయలకి 4K ప్రొజెక్టర్ అని చెప్పేసి. ప్రొజెక్టర్ ఎంత ఉంది, సో ఆ ప్రొజెక్టర్ 4K ఎలా ప్లే చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో అలాంటి ప్రొజెక్టర్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ సర్వీస్ కూడా ఇవ్వరు, ఎందుకంటే అవన్నీ కూడా మీకు చైనా నుంచి వస్తాయి. ఇన్ కేస్ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే, మీకు ఇప్పుడు
దొరికే నేటివ్లీ మనకి ఇండియా నుంచే తయారవుతున్నాయని ఏవైతే ప్రాజెక్టర్లు ఆల్మోస్ట్ చెప్తున్నారో 99% ప్రాజెక్టర్లు అన్నీ కూడా మీకు చైనా నుంచి వస్తున్న సరికి అదంతా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మనకి కంటైనర్లో ఇక్కడ అసెంబుల్ చేసి వాళ్ళ బ్రాండింగ్ వేసి అమ్ముకుంటారు. లేదు అనుకుంటే అక్కడే వాళ్ళ చేత బ్రాండింగ్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి అసెంబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి రెండు మాత్రమే జరుగుతూ ఉంటాయి. నేటివ్గా మనకి ఇండియాలో తయారు చేసే ప్రాజెక్టర్లు అయితే లేవు. మీరు చూసే బడ్జెట్లో అసలు మీకు దొరకదు. సో ఖచ్చితంగా సర్వీస్ ఇస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. మార్కెట్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారు అంటే సర్వీస్ ఇవ్వగలుగున్నారు, అందుకే నిలబడి ఉంటారు. లేదు అనుకుంటే వాళ్ళు అమ్ముకోవడం, వెళ్ళిపోవడం, అప్పుడే సర్దేసేయడం అయిపోతాయి అన్నమాట. సో ఇలా మీరు చూసుకోండి. ఇలా చూసుకొని ఒక మంచి కంపెనీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరన్నా వాడుతున్నట్లయితే వాళ్ళని కూడా అడగండి సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది. వాళ్ళు కూడా మీకు ఒక సలహా ఇస్తారు. దాన్ని బట్టి ఒక మంచి మీరు ప్రాజెక్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే నెక్స్ట్ నేను ఒక 50,000 రూపాయల లోపు ఒక మంచి థియేటర్ సెటప్ ఎలా చేయాలి అంటే ఈవెన్ మనకి దాంట్లో సౌండ్ బార్ కానీ, స్క్రీన్ కానీ, అలాగే మనకి ప్రొజెక్టర్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఎంత బడ్జెట్లో చేయాలో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బడ్జెట్లో ఒక మంచి థియేటర్ సెటప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఆ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని. లేదనుకుంటే నేను కూడా లైట్ తీసుకుంటాను. సో ఇది గైస్ వీడియో. మీరు ఒకవేళ మంచి ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియోకి మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివానికి వీడియో. బాయ్, జై హింద్.